బాగున్నావా? సో మనము మన లాస్ట్ వీడియో లోపల అసలు పేజినేషన్ ఎందుకు చేయాలి, పేజినేషన్ పర్పస్ ఏంటిది, అండ్ పేజినేషన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ చూసాము. ఆ వీడియో ఇది, అది అప్లోడ్ అవుతుంది. బట్ మీరు ఆ టైంకి చూసే టైంకి పబ్లిక్లో కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దీంట్లోపల మనం డిస్కస్ చేసాం. ఫైన్. సో మనకు డేటా వచ్చేసి సంథింగ్. ఓకే ఓకే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు కదా, ఒక పని చేస్తా. ఇదే కదా, మీకు నేను వర్క్ అయ్యేది చూపిస్తా. దాని తర్వాత దీనిపైన ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఎట్లా వెళ్ళొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో సింపుల్గా ఇప్పుడు 05 అంట. ఓకే, ఇప్పుడు నాకు డేటా అనేది వచ్చింది. ఫైన్, గుడ్. పేజినేషన్ చేసిన ఫస్ట్ పేజీ లోపల 5 వికెట్లు పంపియు అన్న వచ్చింది, డేటా వచ్చింది. ఓకే ఫైన్. అయితే ఇక్కడ SID1, SID2, SID3, SID4, 5 ఇట్లా వచ్చింది. నాకు ఇట్లా వద్దు, నాకు రివర్స్ ఆర్డర్లో కావాలి అని చెప్పి నేను అనుకున్నా. అంటే ఈ పేజినేషన్లో కూడా మనం సార్టింగ్ అప్లై చేయొచ్చా అనేది కాన్సెప్ట్. మనకు ఇంకొక వీడియో లోపల రిజల్ట్స్ పైన మనం సార్టింగ్ అప్లై చేసాం. అంటే అన్ని రిజల్ట్స్ తెచ్చుకొని మనం సార్టింగ్ అప్లై చేసాం. దాంట్లో 28 వీడియో, 29 కదా, 28 ఇది. దీంట్లోపల రిజల్ట్స్ అన్నీ తెచ్చుకున్నాం, దానిపైన సార్టింగ్ అప్లై చేసాం. ఇప్పుడు ఏంటిది అంటే ఒక పేజే తెచ్చుకుందాం, దాంట్లో సార్ట్ అప్లై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంట్రోలర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నా కంట్రోలర్, సార్ట్ ఆల్ పేజెస్. ఓకే, స్టూడెంట్ బై పేజ్. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ పెట్టుకున్న, ఆ ఇన్పుట్ లోపల పేజ్ సైజ్ అని చెప్పిన. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేసిన, ఒక సర్వీస్ని కాల్ చేసిన. ఆ కాల్ చేసిన దాంట్లో పేజబుల్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని నేను బిల్డ్ చేసా. బిల్డ్ చేసిన తర్వాత దీన్ని ఫైండ్ ఆల్కి పంపించేస్తే మనకు కావాల్సినటువంటి పేజినేషన్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది. దాన్ని ఆ పేజ్ రిజల్ట్స్ని నేను గెట్ కంటెంట్ వాడి ఓన్లీ కావాల్సిన రికార్డ్స్ తెచ్చుకున్న, దాన్ని నేను రిటర్న్ చేశా ఇక్కడ. ఓకేనా? కోర్స్ ఇక్కడ ఎంటిటీ ఉంది, నేను దాన్ని ఇంకో మోడల్లోకి కన్వర్ట్ చేసి రిటర్న్ చేసిన. ఓకేనా? ఫైన్, గుడ్. అయితే మీరు ఇది చూసినట్లయితే, ఆఫ్ అని చూసినట్లయితే దీంట్లో చాలా ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి. ఇగో సార్ట్, పేజ్ సైజ్, ఇట్లా మనం ఓన్లీ ఇదే వాడినాం. ఇక్కడ సార్ట్ అనేది ఒకటి ఉంది, ఇది కూడా వాడవచ్చు మనం. ఓకేనా? సో దాన్ని ఎట్లా వాడదామని చెప్పి చూద్దాం. ఫస్ట్ మనకు పోజో ఇన్పుట్ ఉంది కదా, దీంట్లో ప్రైవేట్ స్ట్రింగ్ కాలమ్ నేమ్ ఫర్ సార్ట్ అంట. ఇట్లానే పెట్టుకో, కాలమ్ నేమ్ అనే పెట్టుకో, నీ ఇష్టం. నాకేందంటే ఇది కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం, అంతే, డెమో పర్పస్ లోపల. ఓకేనా? ఇప్పుడు నా ఇన్పుట్ పోజో లోపల కాలమ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. ఓకే ఫైన్, గుడ్. అదే ఇన్పుట్ పోజోను నేను సర్వీస్కి పంపిస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు సింపుల్గా స్ట్రింగ్ లెట్స్ సే లైక్ కాలమ్ నేమ్ అంట. అప్పుడు స్టూడెంట్ పేజ్ డాట్ గెట్ కాలమ్ నేమ్ ఫర్ సార్ట్ పెట్టుకుంటా. ఓకే, ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక సార్ట్ ఆబ్జెక్ట్ని బిల్డ్ చేయొచ్చు. ఎట్లా? సార్ట్ బై ఇక్కడ ఒక్క నిమిషం, సార్ట్ బై కాలమ్ నేమ్ అండ్ డైరెక్షన్ నేను పంపిస్తా. ఓకేనా? సో సింపుల్గా ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో పంపిస్తా. బై కాలమ్ నేమ్ వచ్చేసి ఇది. ఓకే, ఇట్లా నా సార్ట్ ఆబ్జెక్ట్ అనేది నేను బిల్డ్ చేస్తా. కాలమ్ నేమ్ అంటున్నా కదా, ఏ కాలమ్ నేమ్ను పంపించచ్చు, ఈ కాలమ్స్ ఏవైనా పంపించచ్చు. ప్రస్తుతానికి నేను స్టూడెంట్ ఐడి అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ రీరన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయాలి అంటే సింపుల్గా ఆ పోజో ఏది స్టూడెంట్ కాదు, ఆ పోజోని బిల్డ్ చేయాలి ఫస్ట్ నేను. ఓకే, కాలమ్ నేమ్ ఫర్ సార్ట్ అని ఉంది కదా, ఆ పోజోను బిల్డ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ బ్యూటిఫై కొట్టిన, రన్ చేసిన, చూసినట్లయితే నాకు డేటా అనేది వస్తుంది. ఎట్లా? ఇప్పుడు
డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఐడీస్ నాకు డాటా అనేది వస్తుంది. ఓకేనా, నాకు ఇట్లా వద్దు అనుకుంటే నేను ఏం చేయాలి, మళ్ళా ఇంకొక కాలం మీద చేయాలి అనుకుంటే ఏంటిది, సింపుల్గా ఇంకొక కాలం పెట్టుకుంటా, అడ్రస్ స్టూడెంట్ నేమ్ అనుకుంటా. ఓకే, సో స్టూడెంట్ నేమ్ పాస్ చేస్తే నాకు ఈ స్టూడెంట్ నేమ్ డిసెండింగ్ ఆర్డర్ లోపల రికార్డ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఓకేనా, అట్లా మనము ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 2 అనే పేజీలో లేదు కాబట్టి రాలేదు, 1 అనే పేజీలో ఉంటాయి కాబట్టి వచ్చేస్తాయి. ఓకేనా, అట్లా మనము సింపుల్గా సార్టింగ్ కూడా మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ పేజినేషన్ పైన. ఎట్లా, సింపుల్గా ఇగో ఈ ఈ మెథడ్ని మనము ఓవర్లోడ్ చేయాలి అంతే. సింపుల్గా ఈ మెథడ్ని మనం ఓవర్లోడ్ చేయాలి. ఈ డైరెక్షన్ కూడా మనం తెచ్చుకోవచ్చు మన ఇన్పుట్ పోజో నుంచి. నీకు ఏ డైరెక్షన్ కావాలి అని చెప్పి నువ్వు ఇక్కడ రాసుకొనేసి ఆ డైరెక్షన్ని కూడా నువ్వు ఇక్కడ నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, ఒక పని చేస్తాగండి, అది కూడా చూపిస్తా. ప్రైవేట్ స్ట్రింగ్ లైక్ సార్ట్ డైరెక్షన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ దానికోసం. ఓకేనా, ఇప్పుడు నా సర్వీస్కి వెళ్తా. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ సార్ట్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టేస్తా. స్టూడెంట్ పేజ్ డాట్ గెట్ సార్ట్ డైరెక్షన్ అంట. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏంటిది అంటే, ఇఫ్ సార్ట్ డైరెక్షన్ అవెల్స్ 2 పాసిబుల్ వాల్యూస్ అనుకుంటాబ్బా, డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ ఏంటిది సార్ట్ డైరెక్షన్ అనుకుంటే అసెండింగ్ ఆర్డర్ లోపల వస్తుంది అనుకుంటే నేను ఇక్కడ ఏం పెడతా, సింపుల్గా అసెండింగ్ ఆర్డర్ పెడతా. లేకపోతే నేను సార్ట్ డాట్ డైరెక్షన్ డాట్ డిసెండింగ్ ఆర్డర్ లోపల పెట్టేసుకుంటా. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ లోపల పెట్టేసుకుంటా. అర్థమైందా? అంటే నేను అసెండింగ్లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. అసెండింగ్ లోపల ఉంటే అసెండింగ్ ఆర్డర్ అని, డిసెండింగ్ లోపల ఉంటే డిసెండింగ్ ఆర్డర్ అని, బేస్డ్ ఆన్ ద సార్ట్ డైరెక్షన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా దీన్ని మళ్ళీ రీరన్ చేద్దాం. ఓకే, సో మనం ఇంత కస్టమైజ్ చేసుకోవచ్చు. అది నా ఎంటైర్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు లెట్స్ సే లైక్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్టూడెంట్ నేమ్ అనేటువంటి ఫీల్డ్ పైన అసెండింగ్ ఆర్డర్ చేయండి. చేసి నాకు ఫస్ట్ పేజీ లోపల సెకండ్, ఇక్కడ ఇండెక్స్ 1 అంటే ఏంటిది, సెకండ్ పేజీ లోపల 5 రికార్డ్స్ చూపించండి. అట్లా ఇప్పుడు సింపుల్గా ఇది ఇట్లా. ఓకే, సో ఇదొక డిఫరెంట్ వే. నువ్వు ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇది ఒకటే కాకుండా మల్టిపుల్ కాలమ్స్ పైన కూడా నువ్వు సార్ట్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనము మన లాస్ట్ వీడియో లోపల, సార్టింగ్ అనేటువంటి వీడియో లోపల మనం డిస్కస్ చేసాం దీంట్లో. సో మీరు అది వాడుతారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కంటెంట్ మనకు వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.